ఆడపిల్లపై అంత కక్ష ఎందుకు? తప్పో ఒప్పో కోర్టులు నిర్ణయిస్తాయి. బెయిలుపై రాజకీయాలు ఎందుకు? ఏమైనా ఉంటే కేసీఆర్తో చూసుకోవాలి. హైడ్రా రంగనాథ్ది అత్యుత్సాహం. సామాన్యుల ఇళ్లను కూల్చొద్దు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కవిత ఒక ఆడపిల్ల, ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని కోర్టులు నిర్ణయిస్తాయని సిపిఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కవితకు బెయిల్ రావడంపై రాజకీయం చేస్తున్నారని, ఆమెపై అంత కక్ష ఎందుకని ఆయన మండిపడ్డారు. నిజమే కదా, సాంబశివరావు గారికి ఉన్న జ్ఞానము, ఆ పరిపక్వత ఈ బండి సంజయ్కి కానీ, ఈ మహేష్ కుమార్ గౌడ్కి కానీ, లేకపోతే ఈ రఘునందన్ రావు కూడా బాగా మాట్లాడాడు. కోర్టులు ఇస్తాయి రా భయ్ బెయిలు, బీజేపీ అది అని రఘునందన్ రావు కూడా మాట్లాడాడు. ఎవడెవడైతే బీజేపీ బెయిల్ ఇచ్చిందని మాట్లాడుతున్నారో రాజకీయ నాయకులు, వాళ్ళంతా కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తులనే చెప్పాలి. రేపు వాళ్ళు జైల్లో పడితే కూడా వాళ్ళకి పార్టీలే బెయిల్ ఇప్పియాలి. సాంబశివరావు గారి చెప్పు తీసుకొని మీ చెంపల మీద కొట్టుకోరు. ఆమెకు బెయిల్ వచ్చింది, అయిపోయింది. ఆమె మీద పడి ఏడ్చుడేంది, ఆమె మీద పడి ఏడ్చుడేంది. చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డాడు, జగను జైల్లో పడ్డాడు, రేవంత్ రెడ్డి జైల్లో పడ్డాడు. వీళ్ళందరి ఆధారాలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలను కనీసం చెప్పక చేయక ట్రెజరీ నుండి వాడి బిల్లులన్నీ ఎత్తుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. ఆయన 50-60 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పవలసిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డిది బాహ్యమైన దొంగతనం, ప్రపంచం అంతా చూస్తుండగా దొంగతనానికి పాల్పడ్డాడు. ఇక జగన్ మీద వందలాది కేసులు ఉన్నాయి. కానీ ఒక ఆడపిల్లను కక్ష కట్టి వేధిస్తానులే, కక్ష కట్టి బెయిల్ ఇవ్వడమే ఆమెకు నేరమన్న స్థాయిలో ఆమెను వేధిస్తాను. ఇక హైడ్రాకు సంబంధించి రంగనాథ్ గారు అత్యుత్సాహం అని ఇక్కడ సాంబశివరావు గారు మాట అన్నారు. ఇది రంగనాథ్ గారు అత్యుత్సాహం కంటే మన రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్, అది పర్సనల్ కక్ష సాధింపు చర్య. ఆయనేమో బతి పెడతాడు, ఈయనేమో రెచ్చిపోతాడు. కాబట్టి అది 3 నెలల ముచ్చటగానే ఒడిచే ప్రయత్నమే అది.